అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 45,700 పుట్, బయింగ్ ప్రైస్ వచ్చేసి 270 రూపీస్. సో నేను బై చేసిన వెంటనే మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయింది. సో నేను స్టాప్ లాస్ వేయకుండా వాచ్ చేస్తున్నాను. మార్కెట్ పాజిటివ్గానే ఉంది. సో చూద్దాము వాట్ విల్ హ్యాపెన్ అనేది. సో మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. లాసెస్ వస్తున్నాయి కదా అని మనం భయపడకూడదు. భయపడితే మనం చేయలేమన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీస్ తీసుకోవాలన్నా కూడా మనకి ధైర్యం సరిపోదన్నమాట. సో లాసెస్ వస్తున్నాయని చెప్పి మనం భయపడకూడదు. భయం ఉండాలి, అట్ ద సేమ్ టైం ధైర్యం కూడా ఉండాలి. వైల్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం భయపడితే మనం పాజిటివ్లో ఎగ్జిట్ అవ్వలేం, లాసెసే ఎక్కువ చూస్తాం. అందువల్ల జాగ్రత్త అనేది ఇంపార్టెంట్ అనమాట. ట్రేడింగ్ చేసేటప్పుడు భయపడకూడదు అంటాను నేను. సో అలా మనకి టెన్షన్స్ ఉంటే మాత్రం స్టాప్ లాస్ పెట్టి ఓకే ఇంత లాస్ నేను బేర్ చేయగలుగుతాను అని ముందుగానే ఫిక్స్ అయిపోయి స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అయిపోవాలి. సో అలా చేసుకుంటే మనకి లాసెస్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఎవ్రీ టైం లాసెస్ వస్తాయని నేను చెప్పలేను, బట్ లాసెస్ వస్తాయి, గెయిన్స్ వస్తాయి. మార్కెట్లో జాగ్రత్తగా చేసుకోవటం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఎంట్రీస్ అనేవి ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ ఎంట్రీ. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ కొట్టాలనేది మనకు తెలిసి ఉండాలి. అందువల్ల తెలియని వాళ్ళు ఎవ్వరూ కూడా డైరెక్ట్గా ట్రేడింగ్ చేయకూడదు. తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు చేసుకున్నారంటే మీకు డబ్బులు అనమాట. ఒకసారి మీరు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకున్నారనుకోండి, మీ సొంతంగా మీరే చేసుకోగలుగుతారు. అందువల్ల నేను చెప్పేది ఒకటేనండి, తెలియకుండా ఎవరు ట్రేడింగ్ చేయకూడదు. మార్కెట్లో డబ్బులు చాలా ఉన్నాయి, చాలా వస్తాయి మనకి. అలాగే లాసెస్ కూడా ఉంటాయి జాగ్రత్త చేయకపోతే. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1950 రూపీస్. వీడియో పూర్తిగా చూడండి, లాస్ట్లో మీకు తెలిసిపోతుంది ప్రాఫిట్ ఎంత అనేది. డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. ఇక్కడ ఇంకో విషయం మీతో షేర్ చేసుకుంటాను. మనం నేను బై చేసిన ప్రైస్ 270 అండ్ ఎగ్జిట్ ఈస్ 400 కదా. సో సేమ్ స్ట్రైక్ ప్రైస్ మార్కెట్ క్లోజింగ్ టైంకి ప్రీమియం ఎంత తగ్గిపోయింది అనేది లాస్ట్లో ఫ్యూ సెకండ్స్ అప్లోడ్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ.